హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1105 సివిల్ సర్వీసెస్ అండ్ 150 ఐఎఫ్ఓఎస్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది 1 ఫిబ్రవరి 2023 అనమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 21 ఫిబ్రవరి 2023 by 6 PM అనమాట. దీనికి సంబంధించి మనకి ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. కింద డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. టోటల్గా మనకి 159 పేజెస్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే ఉన్నది. బ్రీఫ్గా దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. అప్లికేషన్ ఆన్లైన్ ఎడిటింగ్ మన కరెక్షన్కి సంబంధించి 22 to 28 అంటే 22 నుంచి 28 ఫిబ్రవరి వరకు మనకి అవకాశం అయితే ఇచ్చారు అప్లికేషన్ ఎడిటింగ్ కోసం. ఇంకా మనకి యూపీఎస్సీ సిఎస్సి 2023 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 28 మే 2023 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటే 6 అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించి అన్లిమిటెడ్ అనమాట, ఓబీసీకి సంబంధించి 9, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 9 అటెంప్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎస్సీ ఎస్టీకి అయితే కనుక ఈ అన్లిమిటెడ్ అయితే ఉంటుంది. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 1 ఆగస్ట్ 2023కి మనకి 21 to 32 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 డేట్స్ సార్ మనకి ఇంక్లూజివ్ అనమాట. 2 ఆగస్ట్ 1991 అండ్ 1 ఆగస్ట్ 2002 ఈ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డేట్స్ మధ్య ఎవరైతే బర్న్ అయ్యారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 years ఫర్ ఓబీసీ ఇంకా అదర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా గ్రాడ్యుయేషన్ ఇస్ ద బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఇంకా ఫీజు వచ్చేసరికి ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. దేర్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజు. ఇంకా జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కనుక 100 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇంకా మనకి సివిల్ సర్వీసెస్కి సంబంధించి 1105 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఐఎఫ్ఓఎస్కి సంబంధించి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ జనరల్ స్టడీస్ 200 మార్క్స్ 2 hours టైము, సిఎస్ఏటి 200 మార్క్స్ 2 hours టైం అయితే ఇస్తారు. మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నది. కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ 0.33 అయితే తీసేయడం జరుగుతుంది. ఇంకా మెయిన్స్కి సంబంధించి ఇక్కడ పేపర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. టోటల్ గ్రాండ్ టోటల్ వచ్చేసి 2025 మార్క్స్కి అయితే ఉంది. డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మన ఏపీ తెలంగాణకు సంబంధించి ప్రిలిమ్స్ విజయవాడ, విశాఖపట్నం, అనంతపూర్, తిరుపతి, ఇంకా హైదరాబాద్ అండ్ వరంగల్ అయితే ఉన్నాయి. ఇంకా మెయిన్స్కి సంబంధించి హైదరాబాద్, విజయవాడ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి 1 time రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక త్రూ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ ఓటీఆర్ ఐడి పాస్వర్డ్ ఎలాగైనా పర్లేదు. ఈ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ వెరిఫై చేసి క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇంకా ఓటీఆర్ ఐడి అయితే మన దగ్గర పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి మనం ఓటీఆర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయిపోతే మనకి డాష్బోర్డ్ వస్తుంది. మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. 1 time రిజిస్ట్రేషన్ అనమాట. ఇది ఒకసారి మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత ఎన్ని వేకెన్సీస్కి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు. ఫస్ట్ అయితే మనం 1 time రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓటీఆర్ అయితే మనకి ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఫాము ఒకసారి మనం రిజిస్టర్ అయిపోతే మనం లాగిన్ అయ్యి ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్కైనా మనం యూపీఎస్సీకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి, కంప్లీట్ నేము. ఇంకా ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ అయితే కన్ఫామ్ అయితే చేయాలి పైన ఇచ్చింది. సెకండ్ టైము ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇయర్, మంత్, డేట్ ఇక్కడైతే మనం ఇవ్వాలి. ఇక్కడైతే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి
కన్ఫర్మ్ అయితే చేయాలి, వెరిఫై చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క ఫాదర్ నేమ్ని అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ప్రతి ఫీల్డ్కి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. మనం శ్రీ, మిస్టర్ అనే అటువంటి సఫిక్సెస్, అటువంటి ప్రిఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో సాలిటేషన్స్ అయితే మనం ఇవ్వకూడదు, అలాగైతే వస్తున్నది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్, ఇక్కడైతే మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్, ఇంకా ఇక్కడ మైనారిటీ స్టేటస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఇంకా ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, యాక్టివ్గా ఉన్నది, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అయితే ఏమైనా ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడైతే 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి, మెట్రికులేషన్ది. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయాలి, అదైతే మనం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే సెక్యూరిటీ క్వశ్చన్ నెంబర్ 2 ఏదో ఒకటి ఇచ్చి మనం ఆన్సర్ చేసి అవైతే మనం పక్కన రాసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి పాస్వర్డ్ మర్చిపోతే మనం ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ తర్వాత ద్వారా మనం అయితే ఆ పాస్వర్డ్ని అయితే రెస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్, మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే చేంజ్ హియర్ అనే బటన్ క్లిక్ చేయాలి, అదర్వైజ్ మనం ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అంటే మనకి మొబైల్కి, ఈమెయిల్కి అయితే ఓటీపీస్ అయితే వచ్చాయి. మనం ఓటీపీస్ రెండు కూడాను వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1 టైం రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అయితే మన లాగిన్ అయితే ఇవ్వాలి, మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చేసి అయితే మనం ఇక్కడైతే లాగిన్ అయితే ఇవ్వాలి. మనం ఇక్కడ ఈమెయిల్ ఐడితో అవ్వచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, లేదంటే ఓటీఆర్ ఐడితో అయితే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్, జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మన ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చింది కాకుండా. మనకి మినిమం అయితే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి, ఒక అప్పర్ కేసు ఉండాలి, లోయర్ కేసు ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగే మనం మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే సబ్మిట్ చేసుకున్నాము, పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాము. ఇట్లా అయితే మనకి డాష్ బోర్డ్ ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము, ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది, ఇదైతే మన డాష్ బోర్డు. ఇక్కడ విత్డ్రాయల్ చేసుకోవాలంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. అప్లికేషన్ హిస్టరీ అంటే మన గతంలో ఏమేమి పెట్టాము ఆ అప్లికేషన్ సంబంధించి ఇక్కడైతే వస్తాయి అనమాట. ఇంకా వ్యూ ప్రొఫైల్, మన ప్రొఫైల్ వస్తుంది. మనం ఒకసారి అయితే దాన్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు, ఇంకా సెకండ్ టైం అయితే అవకాశం అయితే ఉండదు. ఇక మన లేటెస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడైతే అప్డేట్, ఎడిట్ ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్. మనం ఏదైనా ఇప్పుడు చేసినటువంటి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఒక్కసారి మాత్రమే మనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం పార్ట్ 1 అయితే కంప్లీట్ చేయాలి, తర్వాత మనకి ఇక్కడ పార్ట్ 2 అయితే యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి ఇదైతే మనకి పార్ట్ 1 లింక్ అనమాట. దీని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేసి ఇక్కడ మన డీటెయిల్స్ అయితే వచ్చాయి అనమాట. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ మనం చదువుకోవాలి. ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారనమాట పీడిఎఫ్లో. అలాగే ఫోటో, సిగ్నేచర్ సంబంధించి ఇంకా కిందకి రావాలి. ఇలాగా ఇక్కడ మనం ఈ డిక్లరేషన్ ఎస్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా రిజిస్టర్లో ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్ ఇక్కడికి వచ్చాయి అనమాట. కిందకి వచ్చేయాలి. కిందకి వస్తే మనకు ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్, ఇక్కడ మనం నేషనాలిటీ ఇండియన్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఇది ఇవ్వాలి. ఇంకా కేటగిరీ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడీ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట.
వాళ్ళ డిజబిలిటీ డీటెయిల్స్, అదర్వైజ్ అవసరం లేదు. కమ్యూనిటీ వచ్చేసి జనరల్, ఓబీసీ అని ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫీజు రెమిషన్ అలౌడ్, జనరల్ ఇచ్చాను కాబట్టి లేదనమాట. ఇంకా మనం ఎస్సీ ఎస్టీ ఇస్తే కనుక వాళ్ళకి ఫీజు అయితే రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికెట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ డిజిగ్నేషన్ అయితే ఇవ్వాలి, ఎవరు ఇచ్చారు అనేది. ఇంకా తహసీల్దార్ అలాగా. ఇంకా కమ్యూనిటీ సర్టిఫికెట్ డేట్ ఎప్పుడు దానిని ఇష్యూ చేశారు ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిలాక్సేషన్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఆల్ సర్టిఫికేట్ షుడ్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్. అంటే మన 21 ఫిబ్రవరి 2023 లోపు అయితే ఇష్యూ అయితే ఉండాలి. ఇక జనరల్ పెడితే కనుక ఇవైతే మన ఫీజు మొత్తం అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, 100 రూపీస్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ పాస్డ్ గ్రాడ్యుయేషన్ లేదంటే ఎపీర్డ్ అండ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ కంప్లీట్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా స్ట్రీమ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అగ్రికల్చర్, ఇంజనీరింగ్, అలాగే ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయితే ఉన్నాయి. ఏది కాకపోతే అదర్స్ తీసుకొని మనం ఇక్కడైతే మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫర్ విచ్ ఎగ్జామినేషన్ లైక్ టు బి కన్సిడర్డ్ అని వచ్చింది. సివిల్ సర్వీసెస్ candidate should note that no changes allowed. The specific details like center of examination, optional subjects ఇవన్నీ మనం ఒకసారి ఇస్తే కనుక ఎడిట్ ఆప్షన్ ఉండదని చెప్తున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ వన్ సబ్మిటెడ్, హెన్స్ యు ఆర్ కాషన్ టు బీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ దీస్ డీటెయిల్స్. మనం మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా అయితే మనం ఇవైతే ఫిల్ అయితే చేయాలి. ఇంకా అడ్రస్లో ఇక్కడ మనం లైన్ 1 అయితే ఇవ్వాలి. ఇక్కడ డూ నాట్ ఎంటర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇక్కడ అయితే ఇచ్చారనమాట. స్లాష్, హైఫెన్ ఇలాంటివి అండర్ స్కోర్ అయితే ఇవ్వకూడదు. అలా లేకుండా ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా అడ్రస్ 2, అలాగే అడ్రస్ 3, ఇంకా స్టేట్ ఆఫ్ డొమిసైల్ అనమాట, మన పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్. ఇంకా డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటే ఎంటర్ చేయలేకపోతే అవసరం లేదు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఎంటర్ అయితే చేయాలి. ఇవన్నీ రీసెట్ చేసుకోవాలంటే రీసెట్ కొడితే అన్ని క్లియర్ అయిపోతాయి, మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు ఇలాగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్ పెడితే కనుక ఇక్కడ మనకి నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. దానికోసం ఇక్కడ క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్ సంబంధించిన వాళ్ళు అయితే కనుక 3 పెట్టుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంక్లూడింగ్ కమిషన్డ్ ఆఫీసర్స్ అండ్ ఈసీ ఇదైతే కనుక 5 తీసుకోవాలి. అలాగే మనం ఏది క్లిక్ చేసి అదైతే వస్తుంది. ఇక్కడ నేను ఇక్కడ జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ మిగతావి రాలేదన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నో పెడితే కనుక అవసరం లేదనమాట. ఇక్కడ మనకి కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. మనం కంటిన్యూ చేసుకున్నాం. ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటో ఐడెంటిటీ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఫోటో ఐడి ఇష్యూడ్ బై సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, ఓటర్ ఐడి ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా కన్ఫర్మ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్, ఇక్కడ మన కార్డ్ నెంబర్ ఇచ్చేసి సపోజ్ మనం పాన్ తీసుకుంటే పాన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సేమ్ సెకండ్ టైం అనమాట. ఇంకా ప్లీజ్ ఇండికేట్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, సపోజ్ 85 అలాగా ఇక్కడైతే మెన్షన్ చేయాలి. కిందకి రావాలి. ఇంకా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆల్రెడీ మేడ్ సివిల్ సర్వీసెస్ ఇందాక చెప్పినట్టుగా మనకి జనరల్ క్యాండిడేట్స్కి 6, ఇంకా ఓబీసీకి 9, ఇంకా ఎస్సీ ఎస్టీకి అయితే అన్లిమిటెడ్ అనమాట. మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆల్రెడీ మేడ్ ఇవైతే ఏం లేకపోతే 0 పెట్టాలి. అంతకుముందు ఆల్రెడీ కనుక అయితే కనుక 1, 2, 3 అలాగైతే ఇచ్చుకోవచ్చు. కిందకి రావాలి. కిందకి వస్తే మనకి సెంటర్ ఫర్ సిఎస్ఎం ఎగ్జామినేషన్ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనకి ఇందాక చెప్పినట్టుగా ఈ విజయవాడ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట, హైదరాబాద్. ఇంకా ఇక్కడ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి సపోజ్ ఇలాగా. ఇంకా లాంగ్వేజ్ మీడియం ఫర్ ఎగ్జామినేషన్ ఫర్ పేపర్ 1 to పేపర్ 5 లాంగ్వేజ్ మీడియం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ తెలుగు కూడా ఉన్నది తీసుకోవచ్చు. ఇంకా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఫర్ పేపర్ 6 to పేపర్ 7 అనమాట. ఇవైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా లాంగ్వేజ్ మీడియం ఆప్షనల్ సబ్జెక్ట్ ఫర్ పేపర్ 6 and 7 అనమాట. ఇక్కడ లిస్ట్లో నుంచి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్కి అయితే వస్తాము. సపోజ్ మనం ఇక్కడ
తెలుగు అయితే తీసుకున్నాము. సపోజ్ మనం ఇక్కడ హిస్టరీ అయితే తీసుకున్నాం. ఇక్కడికి వస్తే మనకి తెలుగు, ఇంగ్లీష్ ఇలా అయితే వచ్చాయి. ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డూ యూ హెయిల్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, సిక్కిం ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఇక్కడ ఇఫ్ నో సెలెక్ట్ ద లాంగ్వేజ్ ఫర్ పేపర్ ఏ, ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా మీకు కావాల్సినటువంటిది. ఇంకా ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ మనం కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ వచ్చాయి అనమాట. మనం ఇక్కడ చెక్ చేసుకొని అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ మనం 1-4 సార్లు చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఆ అగ్రీ చేయాలి. లేకపోతే కనుక అప్డేట్ చేసుకొని మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఆ అగ్రీ అన్నాము. వన్స్ యూ అగ్రీ నో చేంజ్ విల్ పర్మిషన్ ఇన్ పార్ట్ 1లో మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఓకే అన్నాము. ఇక్కడ ఇలా అయితే వచ్చింది మనకి. ఇలాగ మనకి రిజిస్ట్రేషన్ ఐడి డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇంకా మనకి కిందకు వచ్చేస్తే ప్రింట్ స్లిప్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇలాగ ప్రింట్ స్లిప్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పార్ట్ 1 అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా మనకి ఇక్కడ జనరల్ ఇచ్చాను కాబట్టి ఫీజు పేమెంట్ అయితే ఉంది, లేకపోతే కనుక ఉండదన్నమాట. ఈ 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫోటో సిగ్నేచరు, ఇంకా కూడా ఫోటో ఐడి మనం ఏది ఇస్తే అక్కడ ఆధార్ అయితే ఆధార్, పాన్ అయితే పాన్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే అది ఏదైతే ఇచ్చామో అదైతే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా సెంటర్ సెలెక్షన్ చేసుకొని ఇంకా అగ్రింగ్ టు డిక్లరేషన్ చేసేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోతుంది అనమాట. పార్ట్ 2 కూడాను. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫీజు అయితే పే చేసాము. టికాన్ వచ్చేసింది గ్రీన్ కలర్లో. ఇక్కడ ఫోటో ఇవైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకైతే ఇచ్చారనమాట. ఎలా అప్లోడ్ చేయాలి, ఇక్కడ హౌ టు రీసైజ్ ఫోటో అనేది ఇక్కడ మనకి ఇచ్చారనమాట. మన ఫోటోని రీసైజ్ చేసుకొని దీని ప్రకారం మనం చేసుకోవాలన్నమాట. యూజింగ్ ఎంఎస్ పెయింట్ టూల్ అనమాట. పెయింట్లోకి వెళ్ళి మనం రీసైజ్ ఆప్షన్ ఉంటుంది అక్కడ, దాని మీద క్లిక్ చేసి ఇలాగా ఫోటో ఇలాగ వస్తుంది. ఇక్కడ మనం ఇదైతే టిక్ ఆఫ్ చేసుకొని ఇక్కడ మాకు కావాల్సిన సైజులు ఇచ్చేసుకొని ఇలాగా సేవ్ చేసుకుంటే కనుక మనకి డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. తర్వాత అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫోటోగ్రాఫీకి సంబంధించి మనకి డైమెన్షన్స్ 350 పిక్సెల్స్ అండ్ 350 పిక్సెల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అప్ టు 300 KB వరకు ఇచ్చారన్నమాట. మినిమం అయితే 20 KB అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మనకి సిగ్నేచర్ కూడా ఇచ్చారనమాట. అప్ టు 300 KB అనమాట. ఇంకా కూడా మనకి అదర్ డాక్యుమెంట్స్ అయితే పీడిఎఫ్లో 300 KB వరకు అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫోటో అయితే ఇలా ఉండాలన్నమాట, వైట్ బ్యాక్గ్రౌండ్తో. ఇక్కడ యాక్సెప్టబుల్ ఫోటో అని ఇలా ఇచ్చారు, క్లియర్గా ఇట్లా అయితే ఉండాలన్నమాట. సిగ్నేచర్ అయితే ఇక్కడ ఇలాగ ఉండాలి, ఇలాగైతే ఉండకూడదు. ఫొటోస్ నాట్ యాక్సెప్టబుల్ ఫొటోస్ అనమాట, ఇలాగైతే ఉండాలి. ఇదైతే మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకొని మనం ఈ 3 అయితే మనం అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది, ఇక్కడ దీని క్లిక్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటో సిగ్నేచర్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేసాము. ఇక్కడ కంటిన్యూ అన్నాము. కంటిన్యూ చేస్తే ఇక్కడ మనకి సెకండ్ ఇది కూడా స్టెప్ కూడా మనం ఫుల్ఫిల్ చేసామన్నమాట. ఇంకా ఇది ఒక్క స్టెప్ మిగిలిపోయింది. సెలెక్ట్ ఎగ్జామ్ సెంటర్ అనమాట. ఎగ్జామ్ సెంటర్ నుంచి మనం ఇందాక చెప్పినట్టుగా ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. హైదరాబాద్, వరంగల్, లేకపోతే విజయవాడ, మన విశాఖపట్నం, అనంతపూర్, మన ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి డిక్లరేషన్ అయితే మనం ఇక్కడ సెంట్రల్ విల్ బి కన్ఫర్మ్డ్ ఓన్లీ ఆఫ్టర్ క్లికింగ్ ద బిలో బటన్. ఐ హ్యావ్ రీడ్ ద డిక్లరేషన్, ఐ అగ్రీ. ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీడ్ డిక్లరేషన్, ఐ అగ్రీ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చా చదువుకోవాలన్నమాట. మనం ఐ హ్యావ్ రీడ్ డిక్లరేషన్, ఐ అగ్రీ అన్నాము. ఎట్టయితే వచ్చింది మనకి అన్ని స్టెప్స్ అయితే అయిపోయి. ఫర్ అప్లికేషన్ స్టేటస్ ఆఫ్ సివిల్ సర్వీస్ క్లిక్ చేసుకోవాలి మనం. అప్లికేషన్ స్టేటస్ అయితే వస్తుంది అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది మనకి. ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసాం మనం. ఇలా అయితే వచ్చిందనమాట. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీటెడ్. క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ప్రింట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.